హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దాము. అయితే చాలా ప్రత్యేకంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల గురించి కావచ్చు, పోలీస్ కావచ్చు, అంతేకాకుండా గ్రూప్ 1, 2, 4 వీటన్నిటికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కథనం అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దాని గురించిన మనము కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, APPSC నుంచి మరి గ్రూప్ 4 పరీక్షలు కావచ్చు, ఇతర పరీక్షలకు ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేయట్లేదు, సో అంతేకాకుండా ఎగ్జామ్స్ అయిపోయినటువంటి గ్రూప్ 4కి ఎందుకు రిజల్ట్స్ ఇవ్వడం లేదు, దానికి గల రీజన్ కూడా ఇక్కడైతే మనము చూడబోతున్నామండి. అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి తప్పకుండా మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్సే కాకుండా మన ఛానల్లో చాలా మంచి క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. క్రమం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సో గైస్, APPSC, TSPSC అంతేకాకుండా పోలీస్, RRB, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని వాట్సాప్, అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈనాడు వార్తాపత్రికలో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొలువులు కలే అన్నట్లుగా అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ ఉత్తుత్తి ప్రకటనైన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లపై జారీ ఎప్పుడు, అమలు కాని జాబ్ క్యాలెండర్ షెడ్యూల్, జాప్యమయ్యే కొద్దీ వయోపరిమితిపై ప్రభావం అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ మనకు ఎప్పుడో ప్రకటించారండి క్యాలెండర్ని, జాబ్ క్యాలెండర్ని. సో ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నవైనా కూడా నోటిఫికేషన్లు ఇస్తున్నారా అంటే అవి కూడా సో అక్కడే ఆగిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ప్రతిపక్ష హోదా నేతలో పిల్లల కోసం ఉద్యోగాల విప్లవం తీసుకురాబోతున్నాము రాష్ట్రము. సో విడిపోయే నాటికి 1.42 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు యువత కోచింగ్ సెంటర్లకు వెళ్తూ వేలు ఖర్చు చేసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాటన్నిటినీ కూడా మేము భర్తీ చేస్తామంటూ చెప్పడం అయితే చూడవచ్చు. సో మరి ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రతి సంవత్సరం ఇక జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ప్రకటన అయితే చేస్తారు, మనందరికీ కూడా తెలిసిందే. కానీ అదైతే ఆగినట్లుగా కూడా అయితే మనకు అంతా కూడా తెలిసిందే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2021 జూన్లో 10,143 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1,238, వైద్య ఆరోగ్య శాఖకు చెందినవి 6,143 పోస్టుల భర్తీలో మాత్రమే పురోగతి ఉంది. కానీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నది మాత్రము గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, అధ్యాపక, ఆచార్యులు అంటే DSC మరి పోస్టుల భర్తీపై అసలు ఊసెత్తడము లేదు. 2021 జూన్లో ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో కేవలం 36 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో మరి యువత నుంచి ఆందోళనలు వెల్లువెత్తాయి, అందరికీ కూడా తెలిసిందే. మరి 2022 మార్చి 31న ఇచ్చిన నోటిఫికేషన్లో గ్రూప్ 1 పోస్టులు 31 నుంచి 110కి, గ్రూప్ 2లో 25 నుంచి 182కు పెంచారు. వీటి భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 450 పోలీస్ కానిస్టేబుల్, SI ఇతర కేటగిరీలో పోస్టులు నింపుతామని చెప్పిన నోటిఫికేషన్ రాలేదు. రాష్ట్ర పోలీస్ శాఖలో 14,613 ఖాళీలు ఉండగా కానిస్టేబుల్ అందులో 12,000 వరకు ఉండడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. మరి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే గ్రూప్ 1కు 2 లక్షలు, గ్రూప్ 2కు 5 లక్షలు, పోలీసు ఉద్యోగాలకైతే 5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశము ఉంది. అసలు ఎందుకు జరుగుతుంది ఈ విధంగా, అసలు ఎందుకు నోటిఫికేషన్స్ వేయడం లేదు అని అయితే మరి నిరుద్యోగుల్లో ఒక ఆందోళన అయితే ఉండడం అయితే చెప్పుకోవచ్చు. మరి ఉన్నత విద్య తరపున
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ అతిగతి లేదు. విశ్వవిద్యాలయాల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటనిస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదు. పోస్టుల భర్తీకి జీవోలు ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖల ఖాళీల ప్రకారం రిజర్వేషన్ల వారీగా ఏపీపీఎస్సీకి వివరాలు పంపాలి. తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ ఏపీపీఎస్సీకి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఏపీపీఎస్సీకి ఇటీవల నిర్వహించిన Group-4 దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షకు అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. దేవాదాయ శాఖకు 1,07,482, Group-4 ఉద్యోగాలకు 3,86,195 అర్జీలు అందడము రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే Group-3, Group-4 పోస్టుల భర్తీని నిర్వహించిన స్క్రీన్ టెస్టుల ద్వారా 1:50 నిష్పత్తిలో మరి అభ్యర్థులను ప్రధాన పరీక్షకు రాసేందుకు ఎంపిక చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే అందుతుండడం అయితే మనం చూడవచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మరి ఈ యొక్క కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ కూడా కనీసం ఇవ్వట్లేదు ఎందుకు అని చూసినట్లయితే, సో ఫ్రెండ్స్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్లయితే ఒక ప్రకటన రిలీజ్ కావడం అయితే చూడవచ్చండి. వెబ్ నోట్ ఇక్కడ చూడండి. ఈ ప్రకటన అసలు ఎందుకు వచ్చింది, ఏంటి ఈ ప్రకటన అనేది అయితే ఒకసారి చూద్దాం. మనము ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్వెస్ట్ ఫర్ ఏ ప్రపోజల్ వెబ్ నోట్. అంటే ఇది ఎందుకు రిలీజ్ చేశారు క్లుప్తంగా చెప్తాను మీకు. ఇది ఎందుకంటే ఏపీపీఎస్సీ ఒక ప్రకటన ప్రతిసారి కూడా ఒక థర్డ్ పార్టీకి అయితే ఇది విడుదల చేయడం జరుగుతుందండి. దేనికోసము, సో Group-4 కావచ్చు, Group-2 కావచ్చు, Group-1 కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు ఏవైనా కూడా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి వాటికి సో సీసీ కెమెరాలు బిగించడం కావచ్చు, అంతేకాకుండా లైక్ ఓఎంఆర్ షీట్లని స్కాన్ చేయడం కావచ్చు. ఓకే, ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేయడము, సో నెక్స్ట్ పేపర్ వ్యాలిడేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ సంస్థకే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికోసం అని చెప్పేసి ఇక చూడండి, స్కానింగ్ ఆఫ్ ఓఎంఆర్ షీట్స్, ఎడిటింగ్ ఓఎంఆర్ షీట్స్, యాబ్సెన్స్ పర్ఫార్మెన్స్, ఇమేజెస్ స్కానింగ్, ఓఎంఆర్ బయోమెట్రిక్స్ రిజిస్ట్రేషన్. అంటే ప్రజెంటు ఏపీపీఎస్సీ దగ్గర ఈ వెసులుబాటు లేదు. అందుకే మరి మనకి Group-4 ఎగ్జామ్ కండక్ట్ చేసి 1 month అయినా కూడా ఇంకా రిజల్ట్స్ అయితే ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే టెండర్స్ అయితే పిలుస్తుందండి, థర్డ్ పార్టీ టెండర్స్. వన్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనకు ఈ ఉద్యోగాలన్నిటిపైన ఇప్పుడు మనకు కథనం అయితే చూసాము, దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. సో వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో వన్స్ ఈ టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు 1 by 1 నోటిఫికేషన్స్ రావడం అయితే అవకాశం ఉంది. అండ్ ఈ రిజల్ట్స్ కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే కూడా ఉంటుందండి. Group-4కు సంబంధించి నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఇలా న్యూస్ వచ్చింది కదా అని చెప్పేసి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎవరి ప్రిపరేషన్లో వారైతే ఉండాలి ఫ్రెండ్స్. ఎన్నికలు అయితే దగ్గర పడుతున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇవ్వండి మరి ప్రభుత్వం అయితే ఎన్నికల్లోకి వెళ్ళదు. ఇదైతే బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఓకేనా, హార్డ్లీ ఒక 6 months అయితే గ్యాప్ అయితే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది, కొంత టైం పట్టవచ్చు అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు, కొంత టైం పడుతుంది. బట్ ఎవ్రీథింగ్, పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, Group-1, Group-2, Group-3, Group-4, గ్రామ వార్డు సచివాలయము అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. 1 by 1 రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ చేస్తే ఎన్నికలప్పుడు ఏముండదు కదా. సో ఆ హార్ట్నెస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఎన్నికల ముందు రిలీజ్ చేస్తేనే సో ఆ టెన్షన్ అనేది ఉంటుంది, కాబట్టి అప్పుడే విడుదల చేస్తారండి ఎవరైనా కూడా. కాబట్టి ఇలాంటి న్యూసెస్ని అయితే మీరు పట్టించుకొని మరి మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు ఫ్రెండ్స్. అంటే ఈ న్యూస్లో ఏమైనా తప్పు ఉందా, దీన్ని ఏకీభించడం లేదంటే కరెక్టే ఉంది అఫ్కోర్స్, కానీ వీటన్నిటిని చదివి మనం ఏంటి అంటే మన డైవర్షన్ అనేది, మన అటెన్షన్ అనేది డైవర్ట్ కాకుండా మెయిన్గా చూసుకోవాలి మనం. అఫ్కోర్స్ న్యూస్ లాగానే చూసి మన ప్రిపరేషన్లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు అనేది ఇక్కడ ముఖ్యమైన
ఉద్దేశము. ఓకేనా? సో అందరూ కూడా ప్రిపరేషన్ అనేది సో ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ వచ్చాకనే చదువుతామంటే మాత్రము సో మనము ఉద్యోగం సాధించడం చాలా కష్టము. ప్రతిరోజు మీ యొక్క ప్లానింగ్ అనేది ఉండాలి ఉద్యోగ సాధనలో. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గ్రూప్ 2 లెవెల్లో మనకైతే ఆన్లైన్లో కోచింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ కాస్ట్లో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అందిస్తున్నాము. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ APPSC జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే APSC కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.